అమ్మవారంటే ఎవరంటే త్రయీ మౌళిభిహి వాక్యై లక్ష్యతను. త్రయీ అంటే వేదం, మౌళి అంటే శిరస్సు. వేదముల యొక్క శిరస్సులు అంటే వేదాంతము అని అర్థం ఇక్కడ. ఎందుకంటే పాదంతో మొదలై తలతో పూర్తయ్యే లక్షణం ఇది. అలాగే వేదములు ఒక పురుషుల్లాగో స్త్రీలాగో భావిస్తే వాటి శిరస్సు అనగా వేదాంతము అనగా ఉపనిషత్తులను అర్థం ఇక్కడ. ఇది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే నామంలో మనం చెప్తున్నాం. త్రయీ మౌళిభిహి అంటే వేదాంతముల యందు చెప్పబడిన వాక్యై అంటే వేదాంత వాక్యముల చేత లక్ష్యతను, ఏది వేదాంత వాక్యముల చేత నిర్దేశింపబడుతోందో అదే నీ స్వరూపం. కనుక అమ్మవారు అనగా ఏమిటి? వేదాంతములు నిర్దేశించినటువంటి ఏ తత్వం ఉందో అదే అమ్మవారు. వేదాంతాలు దేన్ని నిర్దేశిస్తున్నాయండి? ఇంతమంది ఇన్ని రోజులు విన్నారు, చెప్పండి, నేను సంతోషిస్తా. బ్రహ్మమును నిర్దేశిస్తున్నాయి. వేదాంతం పుట్టింది బ్రహ్మం కోసం, పూర్వకాండ పుట్టింది కర్మ కోసం. కర్మ వల్ల చిత్తశుద్ధిని ఏర్పరచుకుని పవిత్రుడివైతే బ్రహ్మము తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు బ్రహ్మ విద్యాస్వరూపిణి, సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ వేదాంత సంవేద్య, ఏదో అది. అందుకే అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే మోక్ష విద్య అయినటువంటి వేదాంతాన్ని పట్టుకున్నట్లే, మోక్షకారిణి. అందుకే ఆ తల్లి త్రయీమౌళిభిర్వాక్యై లక్ష్యతను. వేదాంత వాక్యం నుండి సామాన్యమా అండి? అది మనసుకి మాటకి అందరి తత్వాన్ని చెప్తున్నాయి. అందుకే నీ స్వరూపమా కేవలం వేదాంత వాక్యముల చేత లక్ష్యముగా చెప్పబడుతున్నది. అలాంటి నిన్ను స్తుతించడానికి ఎవడి వల్ల అవుతుందమ్మా అన్నాడు ఇక్కడ. తవ స్తుతి విధౌ కోవాక్షమేత అంబికే, ఎవడు సమర్థుడిని స్తుతించడానికి తల్లి? అందుకు ఒకటే చేస్తున్నా, నా మాటలన్నీ నీకు స్తోత్రాలి. సంలాపాస్తుతయః, నా మాటలన్నీ నీకు స్తోత్రాలే. అంతేకాదు, నేను నడుస్తూ ఉంటాను కదా, ఆ నడకలే నీకు ప్రదక్షిణలు ఉన్నారు ఇక్కడ. ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుతే. ఇక్కడ దండాలంటావా? సంవేశో నమస సహస్రం. నా ఉనికి అనేక రకాలుగా ఉంటుంది. ఒకసారి నిలబడతా, ఒకసారి పడుకుంటా, ఒకసారి పరిగెడతా, ఒకసారి కూర్చుంటా. ఈ రకరకాల భంగిములే నీకు రకరకాల నమస్కారాలు తల్లి అన్నాడు ఇక్కడ. సంవేశో నమస సహస్రమఖిలం, ఇవన్నీ సంతుష్టయే కల్పత, నీకు సంతుష్టిగా అర్పిస్తున్నా. దీని భావం ఏంటంటే రోజులో కొంతసేపు పూజ కాదు, రోజంతా పూజే కావాలి ఇక్కడ. ఎలా అవుతుంది? యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాకృతి విధి ప్రణామ సంవేశ సకలమపి ఆత్మార్పణ దృశా. అక్కడ పెట్టాడు. సపర్యాపర్యాయ తవ భవతు ఎన్మే విలిసితం. ఎవడు ఆత్మార్పణ దృష్టితో ఉంటాడో, ఆత్మార్పణం అంటే ఆత్మ తీసి అక్కడ పెట్టడమా? అది వస్తువు పెట్టడానికి. అమ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి భావనతో తాననే భావాన్ని కూడా వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అంటే ఆత్మయే అమ్మని తెలిసే ఇంకా నేననే భావం ఎక్కడుంటుంది? ఆ స్థితిలో ఉన్నవాడికి అన్నీ కూడా అమ్మ ఉపచారాలే. అందుకు వాడు తిన్నవన్నీ నైవేద్యాలే, వాడు వాగేవన్నీ మంత్రాలే. వాడు వాగేవన్నీ మంత్రాలే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినవాళ్ళకి ఒకటి అర్థం ఏంటంటే అక్షరాలన్నీ అమ్మ రూపాలని. అక్షరాలన్నీ అమ్మ రూపాలి, అక్షరాలు మంత్రాలు అయితే మాటలు ఏమవుతాయండి? చూసారా? అందుకే సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితమే శ్రీ విద్య అయిపోవాలి.